నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అశేష భక్తజనం మధ్య ఘనంగా జరిగిన కడపరాయుడు రథోత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్న భక్తజనం. రథోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం చేయడం పవిత్ర కార్యం. కార్పొరేషన్ ఉద్యోగుల అన్నదాన కార్యక్రమం సందర్భంగా నగర మేయర్ పాక సురేష్ కుమార్ వెల్లడి. కార్మిక వర్గం పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐటీసీ నియోజకవర్గ సమావేశం సందర్భంగా రామాంజనేయులు వెల్లడి. వేంపల్లెలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం అనుసంధానం గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు రథసప్తమి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఈవో సుభాష్, చైర్మన్ వెంకటరమణల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రవీణ్, సహాయ అర్చకులు తిరుమల వేణు నేతృత్వంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రథసప్తమి ఆస్థాన పూజలను నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను ఉత్సవ రథంపై కొలువు తీర్చి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. వేంపల్లె పట్టణ పురవీధుల్లో ఎన్నడూ లేని విధంగా మహిళలు ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణతో రథాన్ని లాగారు. రథోత్సవం ఉభయదారులుగా దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు ఎద్దుల వెంకట సుబ్బారెడ్డి వ్యవహరించారు. భక్తులు కొబ్బరికాయలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు పాలక మండలి సభ్యులు అద్దంకి రామయ్య సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Ready. గోవిందా గట్టిగా గోవిందా వీడియోది నాకు చాలా సంతోషంగా ఉంది.
చూడు సామి చూడు పైకి ఎత్తా చూడు పైకి ఎత్తా ఒకసారి చూడు ఇంకా కడప రాయుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ ప్రాంతమంతా ఆనందోత్సాహాలు, జనం, భక్తజనం, ఇసుకేస్తే రాలనంత జనం మధ్య కడప రాయుని రథం కదిలింది. బ్రహ్మదేవుడు సారథ్యం వహించినట్లుగా అలంకరించిన రథం విశ్వ తేజోమూర్తి సూర్యుని సాక్షిగా తేరు మేరు పర్వతంలా జనసంద్రం మధ్యన గంభీరంగా సాగింది. దేవుని కడప మాడవీధులన్నీ జనంతో పోటెత్తాయి. భక్తులు రథంపై స్వామిని దర్శించుకుని జయ జయ ధ్వానాలు చేస్తూ జన్మధాన్యమైందని మాయమర్చిపోయారు. ఆలయంలోని స్వామిని దర్శించుకోవడంతో పాటు తేరుపై కొలువు తీర్చిన దేవతామూర్తులను దర్శించుకునే అరుదైన అవకాశం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచి దేవుని కడపకు రావడం మొదలైంది. ఉదయం నుంచి సాగిన ఈ దర్శనాలు మధ్యాహ్నం వరకు ముగిశాయి. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు తొలి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చి రథాన్ని కదిలించారు. దేవుని కడప, పాత కడప, మోడమీదిపల్లె యువత కట్టలు తెంచుకున్న ఉత్సాహంతో కదం తొక్కుతూ రథచక్రాల కింద కొయ్య ముద్దులు వేసి వెదురు కర్రల సాయంతో ముందుకు కదిలించారు. మరోవైపు అశేష జన సందోహం పోటీలు పడి గొలుసులతో రథాన్ని లాగుతుండగా మొక్కులు గల భక్తులు రథచక్రాల కింద గుమ్మడికాయల నుంచి ఆ ముక్కలను ప్రసాదంగా స్వీకరించారు. అర్చకులు అడుగడుగున రథంపై నుంచి ప్రజలకు స్వామివారి హారతులిచ్చారు. రథంపై నుంచి యువతను ప్రోత్సహిస్తూ రథోత్సవం సక్రమంగా సాగేందుకు సూచనలిచ్చారు. భక్తుల గోవిందనామస్మరణలతో దాదాపు 3 గంటల పాటు దేవుని కడప మార్మ్రోగింది. ఆ వీధుల్లోని మిద్దెలు, మెడలన్నీ జనంతో నిండిపోయాయి. భక్తుల గోవిందనామస్మరణల మధ్య మధ్యాహ్నం కదిలిన రథం మాడవీధుల్లో పయనించి తిరిగి సాయంత్రం స్వస్థానికి చేరింది. అనంతరం ధూళి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రథోత్సవ ప్రాధాన్యత, భక్తులకు కల్పించిన విశేష ఏర్పాట్లను వివరించారు. దిగాలమ్మా దిగాల వెంకటేశాయ శ్రీకాంతాయ కళ్యాణదేర్తినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమలకు తొలి గడప, దేవుని గడప, శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా 7వ రోజైన ఈరోజు రథసప్తమి సందర్భంగా స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా స్వామివారి ప్రాతకాలారాధన ముగించుకొని స్వామివారి రథంపై 6:22 స్వామివారి రథారోహణం జరిగింది. మధ్యాహ్నం 2:30-3 గంటలకు స్వామివారి రథోత్సవం ప్రారంభమవుతుంది. కావున భక్తాదులందరూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎక్కడా లేని విధంగా స్వామివారి రథంపై భక్తాదులకు దర్శనం ఉంటుంది. కావున భక్తాదులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షల పాత్రలో వారిని కోరుచున్నాం. సాయంకాలం ధూళి ఉత్సవం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఈరోజు ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి ఈరోజు జరుగుతోంది. ఇక్కడ ఈరోజు 25 జనవరి 2026 తేదీన ఆదివారం నాడున ఇక్కడ స్వామివారి యొక్క రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏమంటే మామూలుగా రథసప్తమి రోజున సూర్య భగవానుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ విశేష దినాన్న పంటల పండగ అని కూడా అంటారనమాట. ఈ దినాన్ని ఈ రోజున అందరికీ పంటల చేతకు రావడము, ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా ఈరోజు జరగడం వల్ల భక్తాదులందరూ కూడా ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే వారికి ఆరోగ్యాలు లభిస్తాయనేసి, ధనధాన్యాలు పొందుతారనేసి ఈ భావంతో భక్తాదులందరూ కూడా వచ్చి రథంపైన ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రథాన్ని ముత్యాల వారనేసి వాళ్ళు తయారు చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్వామివారికి
మొదటి హారతిగా ముత్యాలవార హారతి అని వాళ్ళ గౌరవార్థం ముత్యాలవార హారతి అని ఇవ్వడం జరుగుతోంది. ఇంకా ఇక్కడ ఏమంటే ఇక్కడ ఉదయం నుంచి స్వామివారి సుప్రభాత్ సేవతో మొదలయ్యి స్వామివారి జరగాల్సినటువంటి రథాంగ హోమం మిగతా హోమాలన్నీ గావించి ఇక్కడ స్వామివారిని రథోత్సవం పైన రథం పైన వేయించేపు చేయించడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారి భక్తాదులందరూ కూడా దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం గాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి తాగడానికి నీరు, మజ్జిగ ప్యాకెట్లు మరియు అల్పాహారము, మధ్యాహ్నము భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా ప్రసాదాలు అందే విధంగా అందరికీ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ పద్ధతిలో ప్రతి ఒక్కరికి అతి శీఘ్రంగా దర్శనం జరిగే విధంగా ఏర్పాట్లు చేసి వచ్చినటువంటి భక్తాదులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం అతి శీఘ్రంగా జరిగే విధంగా దేవస్థానం వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్ని కూడా ఏర్పాట్లు చేసి స్వామివారి భక్తులకందరికీ కూడా ఎటువంటి సౌకర్యంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా అన్ని విధాలుగా చూసుకోవడం జరుగుతోంది. ఓం నమో వెంకటేశాయ. పులివెందులలో శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పులివెందుల పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్ వద్ద సూర్యప్రభ వాహనంపై కొలువైన స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రథసప్తమి వేడుకల అంకురార్పణ కార్యక్రమాన్ని ఆలయ పురోహితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్థానిక భక్తులతో పాటు పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులు, అర్చకులు తీర్థప్రసాదాలు అందించి స్వామివారి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఇంకా పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. వాళ్ళు ఊళ్ళో ఉంటే ఏం ప్రభాకర స్పెషల్ దర్శనం పులివెందుల్లో వెలిసినటువంటి శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున రథ సప్తమి కావున స్వామివారు సూర్యప్రభ వాహనంపై వేంచేసి భక్తులకు అనుగ్రహించారు. కావున భక్తులందరూ కూడా ఈ రోజు నుండి కూడా స్వామివారికి బ్రహ్మోత్సవములు మొదలవుతుంది. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవములలో స్వామివారు వివిధ వాహనాలలో ఊరేగుతూ భక్తులని ఉదయం సాయంత్రం కూడా స్వామివారి గ్రామోత్సవం జరగబడుతుంది. తదనంతరం గరుడ సేవ స్వామివారికి అత్యంత ముఖ్యమైనటువంటి ధ్వజారోహణ, తర్వాత గరుడ సేవ, ఆ తర్వాత బ్రహ్మరథోత్సవం జరగబడుతుంది. ఈ బ్రహ్మరథోత్సవంలో స్వామివారు అత్యంత వైభవంగా అనేక వంటి విన్యాసాలతో పురవీధులలో ఊరేగుతూ స్వామివారు భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. ఇవన్నీ కూడా శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ మరియు సబ్ కమిటీ వారు, ఆలయ చైర్మన్ అయినటువంటి మనోహర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపుతారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. తిరుమల తొలి గడప శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం చేయడం పవిత్ర కార్యమని నగర మేయర్ పాక సురేష్ కుమార్ తెలిపారు. రథసప్తమి సందర్భంగా 19వసారి కడప నగరపాలక సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానాన్ని చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్ మాట్లాడుతూ రథసప్తమి రోజున తమ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున దాదాపుగా 18 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. 19వసారి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందకరంగా ఉందన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో వేలాది మందికి అసోసియేషన్ తరపున అన్నదాన కార్యక్రమం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనే ప్రతి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. అలాగే ఈ బ్రహ్మోత్సవాల నిర్వహణలో కడప నగరపాలక సంస్థ పారిశుద్ధ్య అధికారులు, కార్మికులు, పోలీస్ శాఖ అధికారులు అందించిన సహకారాన్ని మేయర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సందీప్ శివ శివ సార్ మధ్యలేకరా అది దానికి గ్యాప్ ఉంది వైట్ రైట్ దానికి ఒక్కొక్కరి దేవుని గడప బ్రహ్మోత్సవాల సందర్భంగా రథసప్తమి రోజు మా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున దాదాపుగా 18 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈసారి 19వ నిజంగా నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నిజంగా వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడూ కూడా
ఈ బ్రహ్మోత్సవాల్లో వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు జరపడంలో భాగంగా ఈరోజు ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఇంత వేల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం, ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం నిజంగా శుభప్రదాయంగా వారి కుటుంబాలకు ఎవరైతే ఈ కార్యక్రమం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కల్పించాలని ఆ దేవుని కడప వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కడప నగర ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో దాదాపు 19 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం. ఎందుకంటే రథసప్తమి అంటే కడప నగరం నుంచి వచ్చే కాదు, జిల్లా వ్యాప్తంగా వస్తారు. ట్రాన్స్పోర్ట్ ఎప్పుడో అభివృద్ధి చెందినప్పటి నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి జనాలందరూ కూడా ఆనవాయితీగా దాన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికి కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. మేము గత 18 సంవత్సరాలుగా ఈ రథసప్తమి సందర్భంగా మా ఎంప్లాయీస్ తరపు నుంచి అందరికి కూడా దాదాపు 6-7 వేల మందికి మేము అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంది. 18 సంవత్సరాలు పూర్తయి ఇది 19వ సంవత్సరం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇది దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ దేవుని ఆశీస్సులతో ఇంకా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మా తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కార్మిక వర్గం పోరాటాల ద్వారానే తమ హక్కులు సాధించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఏఐటీసీ నాయకులు తెలిపారు. ఈరోజు వేంపల్లి ఎస్టీయూ కార్యాలయంలో ఏఐటీసీ పులివెందుల నియోజకవర్గ సమావేశం బళ్ళారపు రామాంజనేయులు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని అన్నారు. యజమానులకు విపరీత లాభాలు తీసుకొస్తాయని, స్వాతంత్రం ముందు నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుస్తోందని ఆరోపించారు. ఇంతవరకు అమలవుతున్న కనీస వేతనాల చట్టం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేశారని తెలిపారు. ఈ 11 ఏళ్ల కాలంలో పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టారని దుయ్యబట్టారు. భూములు, గనులను అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు సమగ్ర చట్టం లేదని, గ్రామీణ ప్రాంతంలో అమలు చేస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి స్కీమ్గా మార్చారని ధ్వజమెత్తారు. కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత పెట్టారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. అనంతరం ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. మరింత దూకుడుగా వ్యవహారం చేస్తూ ఈ దేశంలో స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత సాధించుకున్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోడ్స్ను ఏర్పాటు చేసి కార్మికుల యొక్క అన్ని హక్కులను హరించి వేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అదే కాకుండా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఇంప్లిమెంటేషన్లు కొన్ని రాష్ట్రాలు వెళ్ళిపోయినాయి. అన్ని గంటలు పెంచుతూ అనేక రాష్ట్రాలు తీర్మానాలు చేస్తూ ఉన్నాయి. 10 గంటలు రాత్రి వేళలా కూడా మహిళలు పనిచేయించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసినాడు. అతడి కంటే కనుడు అంటున్నా, ఆ చెట్ట మల్లన్న అంటున్నా చంద్రబాబు నాయుడు. ఇటువంటి దుర్మార్గకరమైన విధానాలు రాష్ట్రంలో, దేశంలో డబుల్ ఇంజిన్ సర్కారులు చెప్పుకునేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈ కోవలో పోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కార్మికుల హక్కులన్నీ కలరాయడమే కాకుండా 29 రకాల్లో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా కార్మికుల హక్కులు కోల్పోవడమే కాకుండా ఈరోజు సమ్మె చేసే హక్కు కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. బేరసారాలు అడిగేటువంటి హక్కులే సమ్మె నోటీసులు ఇచ్చడానికి సంబంధించి సుదీర్ఘకాలం టైం పొడిగించడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు బేరసారాలు అడిగేటువంటి హక్కు కోల్పోవడమే కాకుండా బోనస్ యాక్ట్, ఈఎఫ్ యాక్ట్, ఈఎస్ఐ యాక్ట్, అనేక రకాలమైన యాక్ట్లు, అదేవిధంగా ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్లో మీరు బిఫోర్ ఇండిపెండెన్స్ సాధించుకునేటువంటి చట్టాలను కూడా ఈరోజు కాలరాసేటువంటి పరిస్థితికి శ్రీకారం చుట్టారు. దాంతోపాటు ఈ దేశంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి
కార్మికులకు నడ్డీని కొడుతూ ఉన్నారు. కనీస భద్రత లేదు, సామాజిక భద్రత లేదు. అదే సందర్భంలో హైర్ అండ్ ఫైర్ విధానం తీసుకొచ్చి వాళ్ళు అభద్రతాభావానికి గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరుతో ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తెగనమ్మేస్తూ ఉన్నారు. ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశ కార్మిక వర్గం, ప్రజలు అందరూ కూడా కలిసి సాధించుకునేటువంటి కోటాను కోట్ల డబ్బులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ దేశంలో పెద్ద పరిశ్రమ, ప్రపంచంలో పేరుగాంచిన నవరత్నాల కంపెనీలన్నింటినీ కూడా తెగనమ్మేస్తూ ఉన్నారు. నాల్కో లాంటి కంపెనీలు అమ్మేశారు. కోల్ అథారిటీ ఆఫ్ ఇండియాను కూడా ప్రైవేటు వ్యక్తులకు పరంగా అప్పచెప్పేస్తూ ఉన్నారు. ఐరన్ ఓర్లు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తూ ఉన్నారు. రైళ్లను అమ్మేస్తూ ఉన్నారు. రైళ్లన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. విమానయానాలు ఆల్రెడీ అమ్మేశారు. అదే నౌకాయానాలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఈ దేశానికి భద్రత కూడా లేకుండా పోయేటువంటి పరిస్థితి. నౌకాయానాలు, విమానయానాలు అన్ని రంగాలు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల భద్రత లేనటువంటి పరిస్థితి. నేను ఎలా ఉన్నా ఈ ఇండిగో ఉదంతం వెలుగులోకి వచ్చింది. సమ్మె చేస్తే ఇండిగో వాళ్ళు ఆపేస్తే, ఫ్లైట్లు ఆపేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రవాణా, విమానయాన రవాణా అంతా కూడా స్తంభించింది. అంటే ఇప్పుడు హెచ్చరిక చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ విధమైన పద్ధతిలో ఆస్తుల నగరమ్మడమే కాకుండా, పరిశ్రమలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడమే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు పెట్టి రక్షణ లేనటువంటి పరిస్థితి. డిఆర్డిఓ కూడా ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఒకేసారి 16 ఉపగ్రహాలు పంపించగలిగిన శక్తి సామర్థ్యాలు ఇస్రోను కూడా ప్రైవేట్ పెట్టుబడులతో నింపేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కనీస వేతనాలు లేవు. అదేవిధంగా స్కిల్ వర్కర్లకు కనీస వేతనాలు లేవు. పిఎఫ్పిఎస్ఐ యాక్ట్ వర్తించడం లేదు. వారికి ఉద్యోగ భద్రత లేదు. సమాన వేతనం అనేటువంటిది కళలుగానే మిగిలిపోతూ ఉన్నది. ఇటువంటి దుర్మార్గకరమైన విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలు, అదేవిధంగా 450 స్వతంత్ర ఫెడరేషన్లు అన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖున మోడీ ప్రభుత్వం గద్దెదించాలని, మోడీ ప్రభుత్వం వెంటనే 4 కోట్లు రద్దు చేసుకోవాలని చెప్పి ఈ డిమాండ్లన్నింటిపైన దేశవ్యాప్తంగా కోటాను కోట్ల మంది కార్మికులు కదం దొక్కపోతూ ఉన్నారు. అందులో భాగంగా ఈ జిల్లాలో, కడప జిల్లాలో కూడా కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఏఐటీసీ కడప జిల్లా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అశేష భక్తజనం మధ్య ఘనంగా జరిగిన కడప రాయుడు రథోత్సవం. పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి రథాన్ని లాగి మొక్కులు చెల్లించుకున్న భక్తజనం. రథోత్సవానికి హాజరైన భక్తులకు అన్నదానం చేయడం పవిత్ర కార్యం. కార్పొరేషన్ ఉద్యోగుల అన్నదాన కార్యక్రమం సందర్భంగా నగర మేయర్ పాక సురేష్ కుమార్ వెల్లడి. కార్మిక వర్గం పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఏఐటీసీ నియోజకవర్గ సమావేశం సందర్భంగా రామాంజనేయులు వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.